హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం మొదటిది మా ఇంక్యుబేటర్ మిషన్లో మనం ప్రతి 10 డేస్కి ఒకసారి అయితే ఎగ్స్ లోడింగ్ చేస్తాం. అవి ఎలా లోడ్ చేయాలి వాటి గురించి క్లియర్గా, అలాగే మా మిషన్ ఎలా వర్క్ అవుతుంది, దీనికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము మేము సింపుల్గా ఇది రన్ చేయడానికి, అలాగే మనం ఎలాంటి మిషన్స్ వాడాలి. మనల్ని మా యూట్యూబ్లో వీడియో చూసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మా దగ్గర ఎలాంటి మిషన్ ఉంది, చిన్న మిషన్ ఉంది, మేము ఎలాంటి మిషన్ కొనాలి, మీరు సజెషన్ చేయండి అని. కాబట్టి నేను ఈ మిషన్స్ గురించి అయితే ఒక ఐడియా వచ్చే విధంగా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన ఇంక్యుబేటర్ మిషన్లో మనము ఈ కాయిల్ ఎగ్స్ని అయితే ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్తాం. ముందుగా మనం చెక్ చేయాల్సింది, ఈ ఎగ్స్ ఉంటాయి కదా, వీటిలో కొన్ని చిన్న క్రాక్స్ వచ్చినా కూడా ఈ ఎగ్స్ అనేవి ఇంకా అసలు పనికిరావు అనమాట. మనం అవసరమైతే వీటిని ఆమ్లెట్ వేసుకోవాలి, అంతేగాని వీటిని హ్యాచింగ్లో పెడితే మాత్రం ఇవి పిల్లలు ఏం రావు. చిన్న క్రాక్ వచ్చినా సరే, ఈ కాయిల్ ఎగ్ అనే కాదు, నాటుకోడి ఏ కోడి ఎగ్ అయినా సరే మనకి చిన్న క్రాక్ వచ్చినా కూడా అవి పనికిరావు. అవి మీరు ఆమ్లెట్ అయినా వేసుకోవాలి, ఇంకా లేదన్నా ఎట్లయినా వాడుకోవడమే. మనకి ఈ మంచి హెల్దీ ఎగ్ అయితే హ్యాచింగ్లో పెట్టుకోవాలి ఇంక్యుబేటర్లో. సో నెక్స్ట్ అయితే మనము ఈ 2 ట్రేలు, ఒక్కొక్క ట్రేలో వచ్చేసి 295 ఎగ్స్ అనమాట. 2 ట్రేస్లో అయితే ఈ వారం మనం లోడ్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే మనకి ప్రతిరోజు 100 ఎగ్స్ వస్తాయి, 100 ఫీమేల్ బార్డ్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు చలికాలం ఉండడం వల్ల చలి వల్ల అయితే ఎగ్ ప్రొడక్షన్ తగ్గింది. ప్రెజెంట్ అయితే మనకి డైలీ ఒక 60-70 ఎగ్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ 2 ట్రేస్ని మనము లోపల హ్యాచింగ్ మిషన్లో ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. మనకి హ్యాచింగ్ మిషన్లో అయితే ఇలా ట్రేస్ ఉంటాయి. మనం ఒక దాంట్లో అయితే ఒక ట్రే అయితే పెట్టుకోవచ్చు. మనకి ఈ మొత్తం హ్యాచింగ్ మనకి కాయిల్ ఎగ్స్ అయితే వచ్చేసి దగ్గర 6000 ఎగ్స్ అయితే పడతాయి. అలాగే మనము నాటుకోళ్ళు అయితే మాత్రం 1100 గుడ్డు పడతాయి. సో ఇది అంత కెపాసిటీయే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది రొటేట్ అవుతుంది కదా, ఇది ప్రతి 1 అవర్కి అయితే మనకి ఇది రొటేట్ అవుతుంది. ఎందుకంటే గుడ్డులో ఉండే సొన అది అటు ఇటు ప్రతి 1 అవర్కి రొటేట్ అవడం వల్ల దాంట్లో పిల్ల అంటే చిక్ అనేది బాగా ఏర్పడి అది హెల్తీగా ఉండి మనకి బయటికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఆటోమేటిక్ రొటేషన్ లేకపోతే 1 అవర్కి రొటేట్ అవ్వకపోతే పిల్లలు హ్యాచింగ్ తొందర తక్కువ ఉంటుంది, పిల్లలు త్వరగా బయటికి రావు, పిల్లలు లోపలే చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే లోపల ట్రేస్ పెట్టి చూపిస్తా. ఈ ఎగ్స్ ని మనం లోపల పెట్టే ముందు వీటి మీద అయితే మనం డేట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి 15 డేస్ దీంట్లో రొటేట్ అవుతాయి. తర్వాత 2-3 డేస్ కింద మనం ట్రేలో వాటిని కింద పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అవి హ్యాచ్ అయ్యి బయటకు వస్తాయి. కాబట్టి మనము 15 డేస్కి డేట్ అనేది నోట్ చేసుకోవాలి. ఈరోజు జనవరి 1. ఇలా మనం సెట్ చేసిన తర్వాత అయితే మనం ఇలా తాళ్లతో కట్టుకుంటే బెటర్. అలాగే ఇందులో మనమైతే ప్రతి 2 డేస్కి ఒకసారి అయితే వాటర్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటేనే మనకి హ్యూమిడిటీ కరెక్ట్గా ఫాలో అవుద్ది. సో మనము ఇప్పుడు ఇందులో మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రీడింగ్స్, టెంపరేచరు, అలాగే హ్యూమిడిటీ. మనకి టెంపరేచరు 37 degrees అంటే 99.7 ఫారెన్హీట్ ఉండాలి. అలాగే మనకి ఇక్కడ టెంపరేచర్తో పాటు ముఖ్యమైనది ఏంటంటే హ్యూమిడిటీ. ఈ హ్యూమిడిటీ వచ్చేసి ఇది మనం మాన్యువల్గా ఉంటుంది, అలాగే డిజిటల్గా లోపల ఎంత ఉంది అలాగే మనకి మాన్యువల్గా కూడా చూపిస్తుంది. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకి హ్యూమిడిటీ వచ్చేసి 50-60% వరకు అయితే ఉండాలి. హ్యాచింగ్ టైంలో మాత్రం ఎక్కువ ఉండాలి, అంటే 60-70% వరకు హ్యూమిడిటీ ఉండాలి. ఇది మనకు ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. హ్యాచబిలిటీ ఎక్కువ పర్సెంటేజ్లో ఎక్కువ చిక్స్ రావాలంటే, మనకి ఎక్కువ పర్సెంటేజ్ రావాలంటే హ్యూమిడిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఈ హ్యాచింగ్ మిషన్స్ యొక్క హ్యాచబిలిటీ పర్సెంటేజ్ హ్యూమిడిటీ మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు టెంపరేచర్ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తారు, కానీ హ్యూమిడిటీ అనేది మెయింటైన్ చేయరు. ఇది వచ్చేసి ఒక చిన్న మిషన్ అన్నమాట. దీనిలోనే 2 టైప్స్ ఉంటాయి, పెద్ద మిషన్లు ఉంటాయి. దాంట్లో హ్యాచింగ్, ఇంక్యుబేటర్ 2 సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఇంకా హ్యాచబిలిటీ బాగుంటుంది. ఇందులో మాత్రం మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. 15 డేస్ వరకు అయితే 60% వరకు అయితే హ్యూమిడిటీ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత హ్యాచింగ్కి వచ్చినప్పుడు మనము 60-70% అయితే హ్యూమిడిటీ పెట్టుకోవాలి.
మనం బయట చిన్న చిన్న మిషన్స్ కొంటారు కదా, ఈ మధ్య కామెంట్స్లో కూడా చాలా మంది పెట్టారు, మేము చిన్న చిన్న మిషన్స్ కొన్నామన్నా అవి హ్యాచింగ్ సరిగ్గా రావట్లేదు, ఏంటి రీజన్ అంటే అందులో హ్యూమిడిటీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు, దానివల్ల హ్యాచింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో మీరు ఏదైనా ఇంక్యుబేటర్ మిషన్ తీసుకునే మాట అయితే దాంట్లో మనకి హ్యూమిడిటీ కంట్రోల్ అవుతుందా లేదా, అందులో 50-60% హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోండి. మనం కేవలం ఎగ్స్ వాటి రొటేషన్ అదే కాదు, హ్యూమిడిటీ కూడా చూసుకోవాలి. ఈ హ్యూమిడిటీ మా మిషన్లో ఎలా కంట్రోల్ అవుతుందో నేను చూపిస్తాను సింపుల్గా మేము ఎలా మెయింటైన్ చేస్తున్నామో. ఈ హ్యూమిడిటీ మెయింటైన్ అవ్వడానికి మనం ఇక్కడైతే ఇది మామూలుగా మేము మాన్యువల్ ఓన్గా చేసుకున్నాము. మామూలుగా అయితే దీనికి ఒక పెద్ద 100 లీటర్లు 200 లీటర్స్ ట్యాంక్ పెట్టుకొని దాని నుంచి వాటర్ మిషన్ లోపలికి పెట్టి దాని నుంచి వచ్చే వాటర్ని బయటకు వదిలేయాలి మామూలుగా అయితే. కానీ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీటినే రీసైక్లింగ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా, దానికి ఒక పెద్ద ఖర్చు అవ్వకుండా, ఆ ట్యాంక్కి అవన్నీ కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవుతాయి. మేము కేవలం ఒక వారానికి 50 లీటర్స్ వాటర్ పోసినా కూడా మనకి ఇది కంటిన్యూస్గా రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా చేశానంటే ఒక చిన్న ఇది తీసుకొని దీని నుంచి మనకి మిషన్లోకి అయితే వాటర్ పంపిస్తున్నాం. మిషన్లోకి వెళ్ళి బయటకు అయితే వేస్ట్ వాటర్ బయటకు వస్తాయి కదా, ఈ బయటకు వచ్చిన వాటర్ నుంచి మనము మామూలుగా ఎయిర్ కూలర్లో వాడతాం కదా పంపు, ఇది జస్ట్ ఒక 200-150 కాస్ట్లోనే దొరుకుతుంది. ఈ పంపుని యూజ్ చేసి మళ్ళీ ఆ వేస్ట్ వాటర్ని మళ్ళీ మనం పైకి పంపించడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఇవే వాటర్ రీసైకిల్ అవుతూ వచ్చాయి. దీనివల్ల మాకు కాస్ట్ తగ్గింది, అలాగే మాకు సింపుల్గా ఉంది మెయింటెనెన్స్ కూడా. సో ఇలా అయితే మేము వాడుతున్నాము, చాలా సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్. మా మిషన్ అయితే ప్రజెంట్ మేము ఇలా వాడుతున్నాము. అలాగే మనము ఈ మిషన్ వాడేటప్పుడు రెగ్యులర్గా చూసుకోవాలి టెంపరేచర్, హ్యూమిడిటీ ఇవన్నీ. అలాగే మనకి ఈ మిషన్లో వాడేటప్పుడు ఫార్మలిన్ ప్లస్ పొటాషియం పర్మాంగనేట్ ఇవి రెండు అయితే మనము ఇందులో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వాడడం వల్ల ఇందులో మనకి ఏమైనా క్రిములు అలాంటివి ఉంటే ఇవి ఈ రెండు మనం మిక్స్ చేసి ఒక చిన్న బాక్స్లో వేసి మూసేయడం వల్ల ఇందులో మనకు ఈ రెండు మిక్స్ అయ్యి మనకైతే ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. దానివల్ల ఈ మిషన్లో ఏమన్నా క్రిములు, ఎగ్స్లో కానీ ఏమన్నా క్రిములు ఉన్నా చనిపోయి మనకి హెల్దీ చిక్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఇది జస్ట్ వారానికి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది, లేదా మీరు ఎగ్స్ ఎప్పుడైతే లోడ్ చేశారో ఆ లోడ్ చేసే టైంలో అయినా చేసుకోవచ్చు. గాయస్, ఈ వీడియో అయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గాయస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై.